నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇది మాధవీలత, యాక్టర్ మాధవీలత అండ్ నాన్ వెజ్ గురించి మంచి కామెంట్ చేసింది. సో అవి చాలా వైరల్ అవుతుంది. ఏంటంటే తను బెట్టింగ్ యాప్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరి మీద వాళ్ళ హిస్టరీ మొత్తం బయటికి తీస్తూ వాళ్ళ గురించి చెప్తా ఉన్నాడు. అలాగే వీడియోలో కూడా ఇంకోటి చెప్తా ఏమంటారంటే మీరు దేశం వదిలి రండి, సో ఇక్కడ పాపాలతో ఎంజాయ్ చేయొచ్చు, ఈ బ్యాటింగ్ మీద మంచిగా బౌండరీ లాగా కొట్టొచ్చు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు అని చెప్పేసి ఆ విషయాన్ని బయటికి తీసింది. అది కాస్త వైరల్ అయింది. నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు అన్వేష్ గురించి ప్రపంచంలో అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను నిన్న ఒక క్లారిటీ ఇచ్చాడండి. ఆ క్లారిటీ గురించి మాట్లాడాక ఈ విషయం గురించి మాట్లాడతాను. ఆయన నిన్న క్లారిటీ ఏమి ఇచ్చాడంటే అందరూ వీడు కూడా బెట్టింగ్ యాప్లు చేశాడు కదా, వీడు కూడా అదే విధంగా డబ్బులు సంపాదించుకుంటున్నాడు, ఇలా 10 మంది సెలబ్రిటీల పేర్ల మీద ఉండే అంశాలన్నింటినీ ఆయన కోణంలో ఆయన బయటపెట్టి డబ్బులు సంపాదించుకొని ఇంకొక వరల్డ్ టూర్ వేస్తాడేమో అని చాలామంది చాలా మాట్లాడారు. బట్ ఒక్క వీడియోకి కూడా ఆయనకి నెగిటివ్ కమెంట్ రాలేదండి. కింద చూడండి, ఆయన పెట్టాడు గత 10 రోజుల నుంచి 10 వీడియోలు పెట్టుండొచ్చు. నిన్న శివజ్యోతి గురించి పెట్టింది లాస్ట్ వీడియో, ఉగాది శుభాకాంక్షలు చెప్తూ. అన్ని వీడియోలు తనలో ఎప్పుడు కింద నెగిటివ్ కమెంట్. నేను ఇక్కడ అన్వేష్కి సపోర్ట్ కాదు, బట్ నిన్న అతను నిజంగా ఆ పని చేస్తే ఐ విల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. నిన్న అతను చెప్పింది ఏంటంటే ఇప్పటిదాకా నేను పెట్టిన వీడియోలకి 30 లక్షల డబ్బులు వచ్చాయి, నాకు ఇంకో 30 లక్షలు రావాలి, మొత్తం ఈ 60 లక్షలు ఎవరైతే బెట్టింగ్ వల్ల కుటుంబాల్లో నష్టపోయారో, ప్రాణాలు కోల్పోయారో వాళ్ళకే నేను గవర్నమెంట్ తరఫున దానం చేసేస్తాను, నాకు ₹1 కూడా దీంట్లో వాడుకోను అని చెప్పాడు. అది నిజంగా చేస్తే హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడు ఎవరైతే అతని గురించి తప్పుడుగా మాట్లాడుతున్నారో అందరి నోర్లు మూతపడిపోతాయి. అన్వేష్ విషయంలో ఒకే ఒక మిస్టేక్ కాదు అది, ఆయన మాట తీరు అలాంటిది ఏమో తెలియదు, కానీ ద వే హీ కమ్యూనికేట్, ఆయనలో ఉండే ఆ బాధ ఆ కసి బయటకు వచ్చేటప్పుడు కొన్ని మాటలు మన చెవులతో వినలేం, అవును అలా ఉంటాయి. అది తీసుకోక తప్పదు, ఎందుకంటే వాళ్ళు చేశారు కాబట్టి. కానీ మరీ శృతి మించిన మాటలు చాలా ఉన్నాయి ఆయన వీడియోలో. ఇంతకుముందు వీడియోల్లో కూడా పాపాలతో ఎంజాయ్ చేయొచ్చు, పాప ఇట్లుందని ఆ ఫారినర్స్ని పక్కన పెట్టి ఆ అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడించడము, ఆ రెస్టారెంట్స్ దగ్గరికి వెళ్ళి అది చెప్పడము, ఈ అబ్యూజివ్ లాంగ్వేజ్ అంతా కూడా తప్పు అని చెప్పి ఇప్పుడు సెలబ్రిటీలు మాట్లాడుతున్నారు. మనకు ఒళ్ళు కొవ్వెక్కి బూతులు తిట్టేటప్పుడు మన నోట్లోంచి బూతులు రావా? మనం మాట్లాడమా? అసలు బూతే తెలియనట్టుగా చెప్తారే జనాలు. సింపుల్ అబ్బా, ఇప్పుడు 4 ఫ్రెండ్స్ కూర్చున్నారు, నోట్లో నుంచి బూతు రాకుండా మాట్లాడతామా? ఉండదు. ఇంకా అమ్మాయిలు ఇంకా ఎక్కువ మాట్లాడతారు. యునో దేర్ ఇస్ అన్ సర్వే చేసినప్పుడు అండి, ఆ అమ్మాయిలు అబ్బాయిలు యునో ఇంటిమేషన్ సీన్స్లో ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఎక్కువ ఇష్టపడుతుందంటే అబ్బాయి నోట్లో నుంచి నన్ను తిట్టు, అబ్యూజివ్ చెయ్యి అని. అప్పుడు అవన్నీ గుర్తురావు. ఇప్పుడేమో అన్వేష్ అమ్మాయిల గురించి ఇలా మాట్లాడాడు, మహిళా సంఘాలన్నీ కూడా వాడి మీద 100 కేసులు వేయాలి, వాడిని ఇండియాకి జుట్టు పట్టుకొని లాక్కో రావాలి, మేము కాల్తో తంతాము అని. మరి మీరు చేసేది ఏంటి? నేను అమ్మాయిలందరూ అన్నట్లేదు, ద వే హూ ఆర్ టాకింగ్, ఎవరైతే ఇలా మాట్లాడారో అనేది. ఓకే, నిన్న కూడా ఒక సో కాల్ సెలబ్రిటీ వచ్చి అన్వేష్ ఇండియాకి రా, నీకు తెలుస్తుంది, లేకపోతే ఇక్కడ నుంచి ఇండియాని వదిలేసి వచ్చి అక్కడ పాపాలతో ఎంజాయ్ చేయండి, నువ్వు జనాలకి ఎంటర్టైన్ చేస్తున్నావు అంటే థాయిలాండ్గా ఈయన చెప్తేనే థాయిలాండ్ పోతున్నారు అందరూ. సింపుల్. అండి, మీడియాకి వచ్చి ఎవరైనా మాట్లాడితేనే వాళ్ళని చూసి వెళ్తారని కాదు, అది ఇన్ఫ్లుయెన్స్ ఏం కాదు. ఎంతమంది థాయిలాండ్లు పోవట్లేదు, ఎంతమంది మసాజ్ పార్లర్కి వెళ్ళట్లేదు, రైడ్లు జరుగుతాయని తెలిసినా కూడా మసాజ్ పార్లర్కి పోతున్నారు. పబ్బులకి వెళ్ళేది దేనికి? వాళ్ళు చూపించడానికి వాళ్ళు వస్తారు, చూసేదానికి మనము పోతాం. సింపుల్ ఇది, దాన్ని అసలు పట్టించుకోవాల్సిన పనే లేదు. కానీ అన్వేష్ చేస్తుంటే దాంట్లో ఆ మాటల్లో నిజంగా మనకు వినడానికి కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటాయి, చూడడానికి కొన్ని వీడియోస్ ఇబ్బందికరంగానే ఉంటాయి. అతని డబ్బుల కోసం అతను ఏమైనా చేసుకుంటున్నాడండి, దానివల్ల నీకైతే నష్టం లేదుగా. ఓకే, అతని డబ్బు కోసం అతను చేస్తున్నాడు, చూసే జనాలందరూ చూసి నవ్వుకుంటున్నారు, అతన్ని ట్రోల్ చేస్తున్నాడు, అతను మీమ్స్ చేస్తున్నాడు. అతను నిన్నొచ్చి నువ్వు కూడా ఇట్లా మాట్లాడు, నువ్వు కూడా నాకులాగా చెయ్యి, నేను నీకు ట్రైనింగ్ ఇస్తాను అని ఏం చెప్పలేదుగా. ఏమండి అబ్బాయిలు మీరు రండి ఇక్కడ, అమ్మాయిలు పోరలు బాగుంటారు అని చెప్తాడు, నీకు ఇష్టం ఉంటే పోతావు, లేకపోతే మూసుకొని కూర్చుంటావు. నువ్వు వాడు చెప్పినా చెప్పపోయినా పోయేవాడు పోతాడుగా. ఈమెకి ఎందుకు వచ్చిందంట మధ్యలో మంట అంటే మాట్లాడాలి. నేను లైమ్ లైట్లోకి వచ్చి 1 మంత్ అయిపోయింది. అప్పుడెప్పుడో ఒక ఎంపీ విషయంలోనో మినిస్టర్ విషయంలోనో వచ్చాను నేను లైమ్ లైట్లోకి. ఇప్పుడు నేను లైమ్ లైట్లోకి రావాలి, ఎలా రావాలి నేను లైమ్ లైట్లోకి? మంచి గురించి మాట్లాడినప్పుడు నేను మాధవీలత గారికి సపోర్ట్ చేశా.
ఓకే. ఆ అమ్మాయి ఆ విషయం ఎంపీ గారి విషయంలో ఆమె ఇండస్ట్రీ సపోర్ట్ కావాలని అనుకున్నారు. ఆమె వచ్చారు, ఇండస్ట్రీ దగ్గరికి వచ్చారు, ఆమె లెటర్ ఇచ్చారు, ఆమె బాధలు ఆమెకు చెప్పుకున్నారు. యాజ్ ఎ ఫీమేల్ ఆర్టిస్ట్ ఆమెకి ఇట్లా అన్యాయం జరిగింది, ఆమె గురించి అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడారని చెప్పి ఆమె నటన గురించి ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు చాలా తప్పు. ఆ విషయంలో మధులత గారికి సపోర్ట్. నువ్వు ఏదో విషయంలో ఏదో మాట్లాడాలని ఇండస్ట్రీ సెలబ్రిటీస్ గురించి అంటే వాళ్ళందరూ చేశారు కాబట్టి మాట్లాడుతున్నారు. చేయలేదని ఒప్పుకోమనండి, మాట్లాడరు కదా. ఓకే. ఇప్పుడు నిన్న నేను అన్వేషణ గారిని కూడా ఒక విషయంలో తిట్టాను. దేని గురించి? పాకిస్తానీ దాన్ని టెర్రరిస్టో పాకిస్తానీ తీవ్రవాది అని పెట్టాను. అలాంటి తమ్మునేల్స్ ఎందుకు పెడుతున్నావు అలీ గారి గురించి నేను మాట్లాడాను. నువ్వు చెప్పే కాంటెంట్ ఓకే, బట్ నువ్వు చెప్పే నువ్వు చెప్పే తమ్మునేల్స్ వేరు. అది వీడియోకి సంబంధం. నేను శివజ్యోతి గురించి మాట్లాడాను. సింపుల్. సంవత్సరంలో 10 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి శివజ్యోతికి? ఎక్కడి నుంచి వచ్చాయి 10 కోట్లు శివజ్యోతికి? ఎన్ని లంగా పనులు చేసిందో అని మాట్లాడు, అది తప్పు. ఓకే. అలాంటి వర్డ్స్ తప్పు. అవును. బెట్టింగ్ యాప్లు చేసి బూతులు నేను మాట్లాడను అని వీడియో స్టార్టింగ్ లో బెట్టింగ్ అని మెన్షన్ ఆమె ఏ విధంగా డబ్బులు సంపాదించిందో మేము చెప్తానండి అని చెప్పడం వేరు. అతని లాంగ్వేజ్ అలాంటిదేనండి. ఇప్పుడు మరి దానికి మనం ఏం చేయలేము. అతని మీద కేసులు వేసుకునే వాళ్ళు వేసుకుంటారు, అది వేరే విషయం. అతను సమాధానం చెప్పుకుంటాడు. కానీ అతను చెప్పే మంచిని వదిలేసి అతను ఎప్పుడో 2 సంవత్సరాల క్రితమో సంవత్సరం తీసిన వీడియోలని తీసుకొచ్చి అప్పుడు అతను అలా మాట్లాడాడు, ఇప్పుడు ఇలా ఎందుకు పతిలా బిహేవ్ చేస్తాడని మాట్లాడడం తప్పంట. ఓకే. ఇప్పుడు నిన్న అతను క్లారిటీ ఇచ్చేసాడు. ఓరే బాబు, ఆ డబ్బులన్నీ కూడా నేను దానం చేస్తానరా, నేను పల్లవి ప్రశాంత్ లాగా కాదు ఆయన అన్నాడు. అదే మాట. బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత పల్లవి ప్రశాంత్ రైతులందరికీ డబ్బులు పంచుతానని ఏడ పంచాడు, నేను చూపిస్తాను, నేను చేస్తాను అని మాట్లాడాడు. అది చెయ్యకపోతే ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడేది నిజమవుతుంది. అది చేస్తే వీళ్ళందరి నోళ్ళు మూతపడతాయి. ఇక్కడ నేను మాధవీలత గారు మాట్లాడిన దాంట్లో ఆమె చెప్పాలనుకుంది, ఆమె చెప్పారు. కానీ బట్ ఇట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్ టు టాక్. ఏదో వచ్చి మాట్లాడాలి కాబట్టి మాట్లాడింది తప్ప దాంట్లో సంబంధమే లేదండి. ఆమెకు నిజంగా ఏదైనా సంబంధం ఉండి ఎవరైనా సపోర్ట్ చేసి మాట్లాడాలనుకుంటే అవి మాట్లాడుకోవచ్చు. కానీ బట్ ఇట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్ టు టాక్ అనమాట. ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఎవరైనా అడిగారేమో, మేడం మీరు కూడా స్పందించండి, అన్వేష్ ఇట్లా చేస్తున్నాడు కదా అని. మేబీ అట్లా ఏమైనా మాట్లాడారేమో కానీ మనకు తెలియదు. కానీ బట్ ఇట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్, అట్ వేస్ట్ ఆఫ్ అవర్ టైమ్ టు టాక్. అందరూ అట్లా మాట్లాడి ఆమె ట్రోల్స్కి గురవుతారు తప్ప జనరల్గా ఎందుకు మనం ఇప్పుడు మాట్లాడి చెప్పు దెబ్బలు తింటాం దేనికి? దాని మీద కామ్గా ఉండడం బెటర్ కదా. ఇప్పుడు నీ గురించి ఆయన ఏమైనా వీడియో చేస్తే నువ్వు వచ్చి మాట్లాడాలి. నువ్వు వచ్చి ఏదో నేను ఒక సంఘ సంస్కర్త అది ఇది అని చెప్పి మాట్లాడితే మనం ఏం చేస్తాం? మనం ఏం చేయలేము. సో ఆమె ట్రోల్స్కి ఆమె బలి అవుతుంది, అంతకని ఏం చేయలేము. కానీ బట్ అన్వేష్ చేసిన దాంట్లో, నిన్న ఆయన మాట్లాడిన దాంట్లో నిజంగానే ఒకవేళ నిజం చేస్తే ఇట్స్ వెల్ అండ్ అప్రిషియేటెడ్. ఇంకా బయట పెడతాడంట. ఎంతమంది బయటకు వస్తారో, ఎంతమంది కుటుంబాలు రోడ్డున పడకుండా ఆయన ఆపుతాడనేది తెలియాలి.